ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో చేసిన పూరీలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇది రవ్వ అంటారు, బొంబాయి రవ్వ. ఈ రవ్వనైతే తీసుకొని ఫస్ట్ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలాగైతే చేసుకోవాలండి. ఒక కప్పు పాలు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా పొంగు వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మరిగే పాలు అయితే తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా షుగర్ అయితే వేసి ఒకసారి బాగా ఈ పాలు షుగర్ కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వనైతే ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పాలకు తగ్గట్టు ఈ రవ్వ వేసుకొని మొత్తం అంతా ఇలా మనకు చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మరిగే పాలు తీసుకోవడం వల్ల మనకు రవ్వ పాలు బాగా నానుతుంది. ఇంకా మనకు పిండిలాగా రెడీ అవుతుందండి. కొత్తగా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి పూరీలు. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రవ్వతో కూడా పూరీలు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా ఇలా మొత్తం అంతా చేత్తో అయితే ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుందండి. ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పాలు అయితే సరిపోతాయి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. ఇలా మొత్తం అంతా ఒక పిండి ముద్దలా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఇలా ఆయిల్ అయితే రాసుకొని చివరగా పిండిని సాఫ్ట్గా తడిపేసి ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. చూసారా పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే కలిపేసుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. చూసారా ఒక 5 మినిట్స్కి అయితే ఇలా మెత్తగా నానింటుంది. ఇంకా ఇలా ఒక పిండి ముద్ద అయితే ఇలా తీసుకొని ఆయిల్లో ఇలా రోల్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. పిండి కంటే ఆయిల్తో ఈజీగా వస్తుంది అనేసి చేస్తున్నాను. ఇలా రౌండ్గా మనకు ఎంత వీలైతే అంతవరకు అయితే ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత వీలైతే అంతవరకు అయితే ఇలా రౌండ్గా చేసేసుకొని ఒక గ్లాస్ సహాయంతో రౌండ్గా మనకు పూరీలు ఒకేసారి ఇలా 5-6 అయితే చేసుకోవచ్చు అండి. చూసారా ఇలా మనకు ఎంత వీలైతే అంతవరకు ఇలా గ్లాస్తో అయితే చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఈ మందం ఉంటే పూరీకు చాలా బాగుంటుందండి. చూసారా ఇలా మొత్తం అయితే ఇలా పూరీ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా అన్నీ అయితే చేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు అయితే ఇలా తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నామంటే ఇక్కడ ఇప్పుడు స్టీమ్ అయితే చేసుకోవాలండి. ఈ పూరీలు నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంటించి మనం ఒక 5 మినిట్స్ అలా స్టీమ్ చేసుకున్నామంటే చాలు. స్టీమ్ చేసుకొని మనం ఇవి ఆరబెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా పెట్టేసుకొని చూసారా ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ ప్లేట్లో ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలండి. ఈ పూరీలు మనం ఇలా చేసి పెట్టుకున్న పూరీలని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం పూరీ అయితే చేసి పెట్టచ్చండి. ఇంకా ఇడ్లీ పాత్రను అనేది తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్కి అయితే చూసారా ఎంత బాగా ఉడికాయో. చూడండి ఇలా రవ్వతో చేసుకున్న పూరీలు ఇలా అయితే రెడీ అయ్యాయి. ఇక ఇవైతే మనము ఒకసారి ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకున్నామంటే త్వరగా ఎండిపోతాయి. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు పూరీలు అయితే చేసుకొని తినొచ్చండి. చూసారా ఇలా ఇలా మొత్తం అంతా ఫ్యాన్ గాలికి అయితే పెట్టేద్దాము. ఇంకా అవి ఆరేలోపు మనం ఇక్కడ కళాయి అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూసారా ఇలా పూరీలు అయితే ఆరిపోయాక ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కవర్లో చుట్టేసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే పూరీ అయితే ఫ్రై చేసుకుందాం. ఇంకా ఒక్కొక్క పూరీ అయితే వేసుకొని రౌండ్గా వచ్చేలాగా చూసారా
ఎంత బాగా పొంగుతుందో, రౌండ్గా కూడా చాలా బాగుంటాయండి. చిన్న చిన్నగా పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. చూసారా ఎంత బాగా వచ్చిందో. రవ్వతో పూరీలు ఇలా మిగతావి కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా రవ్వతో కూడా పూరీ అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. చిన్న చిన్నగా చూసారా ఎంత బాగా పొంగిందో. చూసారా ఇలానే మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసి ఇదిగా పూరీ అయితే రెడీ అయిపోయాయండి. పానీపూరి లాగా పూరీ అయితే రవ్వతో పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇడ్లీ పాత్రలో చేసిన ఈ పూరీలు అందరికీ నచ్చుతాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇక ఇందులో అయితే చట్నీ అలానే సాంబార్తో తిన్నామంటే ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా పొంగిందో, లోపలంతా చాలా బాగుంది. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం. ఇక టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్